ఆదర్శ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, మన అందరి సోదరుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సభాధ్యక్షులు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి మళ్లీ రాబోతున్న ఎన్నికలకి సిద్ధం కాబోతున్నటువంటి మన సోదరులు కలమట రమణ గారు, అలాగే జనసేన స్థానికంగా ఉన్నటువంటి మన అధ్యక్షులు గేదెల చైతన్య గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులైనటువంటి పిసిని చంద్రమోహన్ గారు, మామిడి గోవిందరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మన చిరంజీవి గారు, మన శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులైన కోన రవికుమార్ గారు, మరి ముఖ్యంగా పాతపట్ట నియోజకవర్గ 5 మండలాల నుంచి కూడా కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, సోదర సోదరీమణులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పాతపట్నం నియోజకవర్గం మా తల్లిగారి నియోజకవర్గం, మాకు అమ్మ లాంటి నియోజకవర్గం ఇది. ఎప్పుడు కూడా పాతపట్నం నియోజకవర్గం వస్తే అమ్మ ఏ రకంగా ఆశీర్వదించి పంపిస్తుందో, ఆ నీలమణి దుర్గమ్మ ఏ రకంగా ఆశీర్వదించి పంపిస్తుందో, తెలుగుదేశం పార్టీని గాని మమ్మల్ని గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు ఆ రకంగా ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా మీరందరూ కూడా నిలిచారు. గతంలో ఎన్ని ఎలక్షన్లు జరిగినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే తెలుగుదేశం పార్టీకి నమ్మి ఉన్నటువంటి కార్యకర్త ఈ పాతపట్నం నియోజకవర్గంలో వేలాది మంది ఉన్నారు. అటువంటి వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి చైతన్యపరచాలని, మిమ్మల్ని రాబోతున్నటువంటి ఎన్నికలకి ఒక సైనికుల్లాగా తయారు చేయడానికి లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా ఈ సభ పెట్టుకొని ఈ రోజు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మా అందరి కోసం కాదు, మీకోసమే ఈ కార్యక్రమం జరుగుతుందనేది కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాబోతున్నటువంటి ఎన్నికలు రాష్ట్రానికే ఒక ముఖ్యమైనటువంటి ఎన్నికలు, చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు. 2019లోనే మనం అందరం కూడా తప్పు చేశాం. రాష్ట్రం మొత్తం కూడా మోసపోయింది. అందులో పాతపట్నం కూడా భాగస్వాములం అయ్యాం. ఎక్కడా కూడా ఒక మాయ మాటలు చెప్పి తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ప్రశ్నించకుండా ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ రోజు మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మనం అనుభవించాం 4.5 సంవత్సరాలుగా ఈ పాడు ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాలో అన్ని కూడా పడ్డాం. ఇంకా సహించే ఓపిక మీ అందరికీ కూడా ఉందా అని అడుగుతున్నాను. ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం ఎదురు చూస్తూ ఉండగలమా అని అడుగుతున్నాను. లేదు, తిరగబడాల్సినటువంటి సమయం వచ్చింది. తిరుగుబాటు ఎలాగుంటుందో చూపించాలని పాతపట్నం సైనికులందరికీ కూడా ముందుకు రమ్మంటున్నాను. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తప్పు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకుల్ని గాని ఈ రాష్ట్రంలో వాళ్ళకి చోటు లేదన్నటువంటి విధంగా బుద్ధి చెప్పే తరంగా మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. పాతపట్నం నియోజకవర్గం అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఏ సమస్య ఉన్నా సరే రమణ గారు ఆ రోజు మన అందరికీ కూడా సహకరించే విధంగా స్థానికంగా ఏ సమస్యలు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వెళ్తే కోట్ల రూపాయల నిధులు మన ప్రాంతానికి మనం తీసుకొని వచ్చాం. 5 మండలాలు, అన్ని ప్రాంతాల కంటే పెద్ద నియోజకవర్గం మన పాతపట్నం నియోజకవర్గం. పాతపట్నం నియోజకవర్గంలో ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయినట్టుగా మనకు అవుతుంది. ఎల్లన్నపేట నుంచి మనం మిలియాపుట్టి గొప్పిలి వరకు రావాలనంటే అటువంటి అంత సుదీర్ఘమైనటువంటి ప్రాంతం, కొండల ప్రాంతం, గిరి